ఎన్నికలు పూర్తయిన తర్వాత పోలింగ్ ప్రక్రియ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత పోలింగ్ ప్రక్రియ గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ మార్టం ప్రారంభించారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ ప్రక్రియపై సీఎం విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం ఎక్కువ నమోదైన పార్లమెంట్ నియోజకవర్గాలు, అలాగే తక్కువ నమోదైన నియోజకవర్గాలపై ఆయా నేతలు అభ్యర్థులను అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణలో తమకు 13 స్థానాలు పక్కా వస్తాయంటూ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ 2-3 స్థానాలతోనే సరిపెట్టుకోనుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 3వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని ప్రచారం సాగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి లోక్సభ ఎన్నికలను ఫేస్ చేశారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత పోలింగ్ ప్రక్రియ గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ మార్టం ప్రారంభించారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ ప్రక్రియపై ఆయన విశ్లేషిస్తున్నారు. అయితే పోలింగ్ శాతం ఎక్కువ నమోదైన పార్లమెంట్ నియోజకవర్గాలు, అలాగే తక్కువ నమోదైన నియోజకవర్గాలపై ఆయా నేతలు అభ్యర్థులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, ఓవర్ టు యు. నిన్న తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి పోలింగ్ ముగిసింది. ఈ లోక్సభ స్థానాల్లో గెలుపు ఓటములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అందుబాటులో ఉన్న నేతలతో పాటు మిగతా నేత అందరితో కూడా ఫోన్ లో సంప్రదిస్తూ పోస్ట్ మార్టం మొదలు పెట్టారు. ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు ఏదైతే గెలుస్తామన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మొదలుపెట్టిందో అదే ధీమా కూడా ఇవాళ నేతలతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 13 నుంచి 14 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరుస్తున్నామని చెప్పి కూడా నేతలకు ఆయన విశ్వాసం చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరుగుతుంది. కాబట్టి దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశం అనే లక్ష్యంతో ఎన్నికలు ముందుకు తెలిసిందే. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు అనే అంశం పైన కూడా ప్రత్యేక ఎన్నికలు జరిగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేయించారు. వీలైనన్ని ఎక్కువ సభల్లో కార్నర్ రోడ్ షోలు కూడా ఎక్కువ మంది ఎక్కువ ప్రచారం చేశారు. దాంతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర మంత్రులతో కూడా లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించబడిన తరుణంలో కూడా ప్రచారం ప్రయత్నం చేశారు. ఇవాళ మాత్రం ముఖ్యమంత్రి తన నివాసం నుంచే మొత్తం కూడా ఈ రోజు మొత్తం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఇన్ఛార్జీలు, ముఖ్య నేత అందరితో కూడా ఫోన్ లో సంప్రదింపులు చేస్తూ మొత్తం పూర్తి వివరాలు రాబడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 13 స్థానాలు మనం గెలిచి తీరుతున్నామని చెప్తున్నాడు. 2-3 స్థానాలతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3వ స్థానంలోకి వెళ్తుందని కూడా నేతలతో ఆయన ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 స్థానాలు భువనగిరి, నల్గొండతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2, వరంగల్, మహబూబాబాద్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, దాంతో పాటు పెద్దపల్లి, కరీంనగర్,
చేవేల, మెదక్, నాగర్ కర్నూలు ఇవన్నీ కూడా మొత్తం కూడా 14 సీట్లపై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. మొత్తం మీద 6 గ్యారెంటీలో భాగంగా ముఖ్యంగా మహిళలు, తర్వాత ఉచిత బస్సులో ప్రయాణం చేసిన మహిళలతో పాటు రైతులు కూడా ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ అంశం బాగా రైతులకు వెళ్ళింది కాబట్టి రైతులు, మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని చెప్పి తెలుస్తా ఉంది. వస్తున్న రిపోర్ట్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ నేతలతో ఫోన్లో సంప్రదించడం తెలుస్తా ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఖచ్చితంగా 13 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది లోక్సభ ఎన్నికలను కూడా రేవంత్ రెడ్డి నేతలతో చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే రామ్ అలానే ఇప్పుడు 13 సీట్లు పక్కగా తామే గెలుస్తామంటూ రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అసలు వారి కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ ఎన్నికల్లో వారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు. ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ, అదేవిధంగా బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్లలోపు గృహజ్యోతి విద్యుత్తు, ఈ 4-5 అంశాలతో పాటు ముఖ్యంగా మరొక అంశం ఏంటంటే రైతు రుణమాఫీ, రైతు బంధు పథకం, రైతు భరోసా కింద రైతు బంధు పథకం, తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీలో చాలా సభల్లోకి వెళ్ళి ఆ ప్రాంత యొక్క ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన ఇళ్ల మీద కూడా ప్రమాణం చేసి ఆయన చెప్పడం అనేది కూడా కొంత జనంలో సెంటిమెంట్ గా భావిస్తున్న చెప్పి తెలుస్తా ఉంది. కాబట్టి ఇటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. రాష్ట్రానికి కనీసం దేశానికి ఏమి వదలగట్టకపోగా అనేక ధరలు పెంచి ప్రజల భారాలు ముట్టిందని చెప్పి దీని ప్రచారంలో తీసుకెళ్లారు. దాంతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 10 ఏళ్ల పాటు మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసింది. అనేక నిర్మాణాల పేరుతో, సచివాలయ నిర్మాణం పేరుతో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో లక్షల కోట్లు దోపిడీ చేసింది. కాబట్టి ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. కాబట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం పాలన వస్తుందన్న ప్రచారాన్ని మాకు కలిసి వస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో నేతలతో మాట్లాడిన ఫోన్లో సందర్భంగా సంభాషించిన సందర్భం కూడా తెలుస్తాము. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.